ఏ అక్షరంతో మొదలవుతుంది, అది మీ ప్రేమ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? మీ రొమాన్స్, మీ సంబంధాలు ఆల్ ఎన్కోడెడ్ ఇన్ దట్ వన్ ఫస్ట్ లెటర్ ఆఫ్ యోర్ నేమ్. ఇవాళ మనం మీరు ఎంత రొమాంటిక్ అనే అంశాన్ని మీ నామరాశి ఆధారంగా అంచనా వేయబోతున్నాం. ప్రతి రాశిచక్రం వారు వారి స్వంత ప్రత్యేకమైన స్వభావాలను కలిగి ఉంటారు. అలానే పేరులోని మొదటి అక్షరం కూడా వ్యక్తిత్వానికి ఎంతో కీలకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పేరులో మొదటి అక్షరం నుంచి వచ్చే సంఖ్యను నామరాశి అని అంటారు. ఇది మన వ్యక్తిత్వం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మీద అనేక ప్రభావాలు చూపిస్తుంది. ఈరోజు మనమొక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మీరు రొమాంటిక్గా ఉండే వ్యక్తా కాదా అనేది మీ పేరులోని మొదటి అక్షరం ద్వారా ఎలా తెలిసిపోతుందో చూద్దాం. ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు? ఇవాళ మనం మొదటిగా ఏ అక్షరంతో మొదలయ్యే పేర్ల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తులు చూడటానికి ఆకర్షణీయంగా, స్టైలిష్గా కనిపిస్తారు. చుట్టూ ఎప్పుడూ స్నేహితులు, అభిమానులు గుమిగూడుతుంటారు. ప్రేమకు గౌరవం ఇస్తారు. ఈ వ్యక్తులు సరైన స్థలం, సరైన సమయం కోసం ఎదురుచూస్తూ చాలా పర్సనల్గా, లోతుగా ప్రేమను అనుభవిస్తారు. ఒక్కసారి ప్రేమలో పడితే వారు నిజమైన ప్రేమికులుగా మారుతారు. బి అక్షరం గలవారు సహజంగా ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉంటారు. ప్రేమ, పెళ్లి, సంబంధాలు అంటే చాలా ఆసక్తి. వారు తమ ప్రేమించేవారి కోసం ఎంతైనా చేయగలరు. వారు ఫ్యామిలీ ఓరియంటెడ్, విలాసవంతమైన జీవితం ఆశిస్తారు. తమ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడపడం వారికి ఆనందాన్నిస్తుంది. వారు చాలా రొమాంటిక్, ప్రేమలో పూర్తిగా లీనమైపోతారు. సి అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉత్సాహంగా ఉంటారు, చురుకుగా స్పందిస్తారు. ప్రజలను ఆకర్షించగల సామర్థ్యం ఉంది. ఒక్కసారి మాట్లాడితే చాలు, వారు ఎంత స్పష్టంగా, ఆత్మవిశ్వాసంగా మాట్లాడతారో మీరే ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు ప్రేమలో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. వారు జీవిత భాగస్వామిని స్ఫూర్తిగా చూస్తారు. వారిని గౌరవిస్తారు, ఆదరిస్తారు. వారి ప్రేమ జీవితంలో స్పష్టత, లోతు రెండూ ఉంటాయి. ఇదంతా వినేటప్పుడు మీ పేరులో మొదటి అక్షరం గుర్తుకొచ్చిందా? అది మీ వ్యక్తిత్వాన్ని ఎంత అద్భుతంగా వివరించిందో చూడండి. మీకు ఈ విషయం నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్లో మీ పేరులో మొదటి అక్షరం చెప్పండి. మీరు రొమాంటిక్ వ్యక్తా కాదా చూద్దాం. మరిన్ని అక్షరాల విశ్లేషణ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ పేరులో మొదటి అక్షరం ఏమిటో కామెంట్లో చెప్పండి.